నేను డివోర్స్ పిటిషన్ వేసినాను. నాకు వద్దురా బాబు, ఈ అన్‌స్టేబుల్ అమ్మాయితో నేను ఉండలేను. ఇంతమంది ముందు చెప్పేసింది. ఇంకా ఇతనితో నేను ఉండనని చెప్పేసి, ఇప్పుడు ఏం చూపించినా ఫేక్ లవ్ అవుతది. ఇక నేను వెయిట్ చేసింది చాలు. ఇంకా నా లైఫ్ అయిపోయింది. ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్. ఇంకా సరే సింగిల్‌గా అయినా ఎలా అయినా కామ్‌గా ఉందాము. ఇంకా నా పని నేను ఏదో చేసుకుంటూ అని చెప్పేసి నేను ఆమెకి డివోర్స్ నోటీస్ పంపించేసాను. డివోర్స్ నోటీస్ వెళ్ళిన తర్వాత వాళ్ళ బాధ ఏంటి అంటే, కోర్టుకెళ్తే ప్రొలాంగ్ అవుతుంది. ఎంబటే కావాలి, ఎంబటే కావాలి. ఎన్ని ఎకరాలు ఇస్తారు ఎంబటే, ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామనేసి వాళ్ళ తాటేమో. సో ఎంబటే కావాలన్నారు. నేనేమో కోర్టుకి వెళ్ళినా. మరి నేను కోర్టుకి వెళ్ళినా కదా, నేనేమి 100 మందిని తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి నాకు డివోర్స్ కావాలని నేను అడగలే కదా, వాళ్ళు మా ఇంటికి కదా వచ్చింది. మరి నేను డివోర్స్ చేసినాక వచ్చినారు. 1 డే ఉన్నారు సార్. మాకు ఫోన్ వచ్చింది. ఆ అబ్బాయి ప్రవీణ్ గుండా ఉన్నాడు కదా, అతను నాకు కొన్ని మెసేజ్లు పెట్టినాడు సార్. అతను పెట్టిన బెదిరింపు మెసేజ్లు మీరు చూస్తే ఇతనే సార్, ప్రవీణ్ ప్రణీత బ్రో. ఇది వాట్సాప్ డైరెక్ట్గా. మా వైఫ్ వాళ్ళ తమ్ముడు, సొంత తమ్ముడు. వాడు చదువుకోలేదు, వాడు గుండా. అయితే వాడు కూడా ఇంకా సీఎం సార్తో ఫోటో దిగుతాడు. వాళ్ళకి అంత అండదండలు ఉన్నాయి. చూస్తురు కదా. మళ్ళీ నన్ను అంటారు, మా ఫ్యామిలీని అంటారు. చూస్తురు కదా. ఓకే. మళ్ళీ తర్వాత అతను పెట్టిన బెదిరింపు మెసేజ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ కూర్చున్నారు వాళ్ళు. తర్వాత టెంట్ వేచి ఇక్కడే వంట చేస్తాము అంటే బెదిరిస్తున్నారు. మీరు వచ్చి సెటిల్ చేయకపోతే పైసలు మేము టెంట్ వేసి కూర్చుంటామన్నాడు. నేను రిప్లై చేయలేదు. నేను అతను కాల్ లిఫ్ట్ చేయలేదు, మాట్లాడలేదు. వీళ్ళు ఏదో బెదిరిస్తున్నారు. సరే ఓకే, కొద్దిగా కూల్ అయినాక మాట్లాడదామని అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు కొట్టేలాగా కూడా ఉన్నారు ఆ టైంలో. ఎందుకంటే మేము పైసల గురించి డిస్కషన్ పెడితే మీరు డివోర్స్ ఎట్లా పంపిస్తారు, కోర్టులో ఎట్లా చూసుకుంటారు, ఇప్పుడు కోర్టుకి ఎందుకు పోయింది మ్యాటర్ అని చెప్పేసి వచ్చినారు. చూస్తుండగానే టెంట్ వేసినారు సార్. చూస్తారు కదా, టెంట్ వేసేసారు. టెంట్ వేసి ఇట్లా కూర్చున్నారు బెదిరించి మమ్మల్ని రప్పియడానికి. తర్వాత అతను ఏమంటాడు, ఇంకా రిప్లై ఇవ్వకుంటే నెక్స్ట్ మీడియాలో వస్తుంది. మాకు మీడియా మాకు మీడియా కానీ ఈ మహిళా సంఘాలు కానీ ఎవరు తెలియదు. మేము ఒక నార్మల్ కామన్ పీపుల్ మేము. మళ్ళీ నెక్స్ట్ మహిళా సంఘాలు వస్తాయి. మెసేజ్ చూడండి క్లియర్గా. నేను రిప్లై ఇవ్వలేదు సార్, ఏది రిప్లై ఇవ్వలేదు నేను. లాస్ట్కి ఇట్లా టెంట్ వేసి ఇవన్నీ బెదిరించడానికి, మమ్మల్ని రప్పియడానికి. మేము అమ్మ పోతే ఏం చేస్తారు అని చెప్పేసి నేను వెళ్ళలేదు. దట్ ఈస్ ప్రవీణ్ కుమార్. వాళ్ళు ఆ టెంట్ వేసేసి వాళ్ళు 1 డేలో టెంట్ వేసినారు సార్. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నేను 6 years వెయిట్ చేసిన ఆ అమ్మాయి కోసము. 1 డే ఓపిక పట్టలేకపోయినారా?